అందరికీ నమస్కారం. ఈరోజు డే 158. మన భారతదేశం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ప్రాచీన ఆర్కిటెక్చర్ అంటే మనకు చెప్పడానికి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో ఆర్కిటెక్చర్ అనేది కేవలం భవన నిర్మాణం మాత్రమే కాదు. ఇది సా ఆది నుండి సామాజిక, సాంస్కృతిక మరియు శాస్త్రీయ వివరాలను ప్రతిబింబించే కళ. మన పరాక్రమ శిల్పాలు గురించి చెబితే ఇది బేసిక్ నిర్మాణ శాస్త్రం కాకుండా సృష్టి ప్రక్రియకు సంబంధించినదే. భారతదేశంలోని అతి పూర్వకాలపు శిల్పాలలో స్వర్ణద్వారం, విస్తృత ప్రకారాలు వంటి నిర్మాణాలు అంతర్జాతీయ శాస్త్ర ప్రధానమైన మాన్యత లేదా ఆరోహణ పద్ధతులను కనుగొన్నాయి. తాజ్మహల్, కాంచీపురంలోని హిందూ దేవాలయాలు, తంగిడపేట ఐశ్వర్య శిల్పం వంటి విశాలమైన శిల్పాలు ఇవి మన భారతదేశంలోనే చూడగలిగే ప్రత్యేకతలు. మన పురాణాలలో వాస్తుశాస్త్రం ద్వారా దేవాలయాల నిర్మాణం అంటే ఒక శాస్త్రం మాత్రమే కాదు, మన ఆధ్యాత్మిక దృష్టితో కూడిన మరింత సహజమైన, శక్తివంతమైన శిల్పం. మన నాగర శిల్పం, వైశాల్య శిల్పం, విద్యం శిల్పం వంటి అత్యంత శక్తివంతమైన శాస్త్రాలు సమాజం, రాజ్యాన్ని, సాంస్కృతికాన్ని, విశ్వాన్ని కలిపి చూడటానికి మార్గాన్ని చూపాయి. ఇవి ప్రతి కాలంలో మాత్రమే కాకుండా ప్రస్తుతం కూడా ఉద్భవించిన శాస్త్రాలకు, పరిశోధనలకు ఆధారం అయ్యాయి. మన గుప్త వంశం మురళీ స్తంభాలు అన్నీ అద్భుతంగా నిలిచిపోయాయి. అవి వారి కాలంలోని సాంకేతికత, పరిశ్రమ మరియు ఆధ్యాత్మికతని ప్రతిబింబించాయి. ప్రాచీన భారతదేశంలోని కాంచీపురం శిల్పాలను చూస్తే అవి మనకు ఇన్స్పిరేషన్, ఒక పరిపూర్ణ శిల్పం గురించి చెప్పడానికి సహాయపడతాయి. ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. భారతీయ ఆర్కిటెక్చర్ కేవలం నిర్మాణం కాదు, అది జీవితంలో దార్శనికత, ఆధ్యాత్మికత మరియు శాస్త్రంతో కూడిన ఒక కళ. రేపు మరొక అద్భుతమైన భారతీయ ఆవిష్కరణతో మీ ముందుకు వస్తాం.